హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధటాక్స్లో ఏంటి అనుకుంటున్నారా, నేను మళ్ళీ డ్రాయింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట, ఒక కొత్త డ్రాయింగ్ వీడియోతో. సో ఇది వచ్చేసి వర్లీ ఆర్ట్ అనమాట. నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. నేను ఇది డ్రా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఫోన్ కూడా పెట్టుకున్నాను రిఫరెన్స్ పిక్చర్. ఇది నేను డ్రా చేయాలనుకున్నాను, ప్లస్ ఇక్కడ కూడా ఇస్తాను, చూసేసేయండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింధటాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధటాక్స్. సో ఇప్పుడు నేను ఎఫర్ షీట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక ఎఫర్ షీట్ తీసేసుకుంటున్నాను. సో నేను మళ్ళీ వర్లీ ఆర్ట్ చేస్తున్నాను అనమాట. నేను డ్రాయింగ్ అస్సలు వీక్, బట్ ఏదో ట్రై చేద్దాం అన్నట్టు చేస్తున్నా. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన, బెస్ట్ అనిపించింది. సో మళ్ళీ నార్మల్గా మీకోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట నేను డ్రాయింగ్. ఇక్కడ ఎఫర్ షీట్లో నేను స్కేల్ తీసుకొని 1 ఇంచ్ గ్యాప్తో డ్రా చేసుకుంటున్నాను. 4 సైడ్స్ కూడా ఎఫర్ షీట్స్కి 4 సైడ్స్ 1 ఇంచ్ గ్యాప్ ఆర్ కొంచెం అట్లా ఏదో ఒక గ్యాప్ ఇస్తున్నాను అనమాట. నేను ఇచ్చేసి డ్రా చేసేసుకుంటున్నాను. ఇట్లా నేను 4 సైడ్స్ కూడా 1 ఇంచ్ అయితే లీవ్ చేసుకుని డ్రా చేసుకుంటున్నాను. నాట్ 1 ఇంచ్ కరెక్ట్గా, మీకు కొంచెం అట్లా స్పేస్ గ్యాప్ ఇచ్చేసి చేసేసేయండి. దాని మీద మీకు కావాలి అని అంటే లాస్ట్కి అయిపోయినాక, డ్రాయింగ్ అంతా ఆర్ట్ అయిపోయినాక సీడీ మార్క్ ఒకసారి నేను చూపించిన కదా, దాన్ని లాస్ట్కి ఇట్లా కూడా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్రష్ పెన్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి. నాకు ఎక్కువ అన్నిటికీ నేను ఇదే యూస్ చేస్తానన్నమాట, ఎందుకంటే నాకు అంత బాగుంటాయి ఈ బ్రష్ పెన్స్ అనేవి. చాలా మంచిగా యూజ్ అవుతాయి నాకు ఈ బ్రష్ పెన్స్ అనేవి. నా చూస్తారు ఏదో ఇట్లా వస్తుంది అనుకుంటున్నారా, మఫ్ అనమాట. ఇప్పుడు ట్రెండ్ అయిందని ఉంది కదా. సో ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుంటున్నా. నాకు రిఫరెన్స్ పిక్చర్లో ఎల్లో ఫస్ట్ ఉంది, సో అట్లా ఎల్లో తీసుకుంటున్నా. ఎల్లో కొంచెం రాసుకున్నా ఫస్ట్, తర్వాత అది నేను ఎందుకు అదే సరిపోలేదు, ఎందుకంటే 3 కలర్స్ రావాలనుకుంటున్నా కాబట్టి అది కొంచెం ఇంకెక్కువ ఎక్స్చేంజ్ చేసిన లైన్ అనేది. సో ఎక్స్చేంజ్ చేసినాక ఇప్పుడు ఇదంతా నేను ఇక్కడ ఫిల్ చేసేస్తున్నా బ్రష్ పెన్తో. సో ఇట్లా మొత్తం అయిపోతుందంటే ఆ బ్రష్ పెన్తో నీట్గా ఇట్లా సైడ్స్కి ఇవ్వండి, ఇట్లా బ్రష్ పెన్తో ఫిల్ చేసేస్తున్నా ఆ గ్యాప్ అనేది ఏదైతే ఉందో. సో అది ఇట్లా అది అయిపోయినాక నెక్స్ట్ నేను రిఫరెన్స్ పిక్చర్లో యాక్చువల్లీ లైట్ ఆరెంజ్ అని ఉంది, అది నా దగ్గర లైట్ ఆరెంజ్ లేదని చెప్పి ఆరెంజే యూస్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మీరు ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ సేమ్ ఆరెంజ్ని కూడా ఫస్ట్ ఒకసారి కొంచెం రాసుకున్నా, మళ్ళీ అది నాకు అంత అనిపించలేదు. సో అదే కంటిన్యూ చేసిన, ఆయన పర్లేదని చెప్పి. బట్ అట్ లాస్ట్ కొంచెం ఇంకా ఎక్కువనే లైన్ డ్రా చేసిన, ఎందుకంటే రెడ్ రావాలనుకున్నా. 3 కలర్స్ యాక్చువల్లీ 4 కలర్స్ చూపించు రిఫరెన్స్ పిక్చర్లో, అయితే నేను డ్రా చేసుకుని ఫస్ట్ టైం డ్రా చేసింది 3 కలర్సే. అది నాకు మంచిగా అనిపించింది, బట్ రెడ్ ఎక్కువ అయిపోయిందని చెప్పి నేను ఇక్కడ కొంచెం రెడ్ ఆఫ్ చేసి ఇంకో కలర్ కూడా యాడ్ చేసేసాను అనమాట. అది పింక్ యాడ్ చేసిన, మీరు చూడవచ్చు నేను డ్రాయింగ్ చేస్తున్నప్పుడు సేమ్ అది కూడా అలానే మంచిగా. సో అలానే మంచిగా స్కెచ్తో ఇలా మంచిగా నీట్గా బ్రష్ పెన్తో ఇలా చేసేసుకున్నాను అనమాట నేనైతే. సో ఆరెంజ్ కలర్ దాంతో అయితే నాకు సఫిషియెంట్ కాలేదని ఇంకెక్కువ తీసేసుకొని ఇంకెక్కువ డ్రా చేసేసుకున్నా. అయిపోయినాక ఇంకా తర్వాత రెడ్ కలర్ తీసేసుకుని రెడ్ కలర్ కూడా సేమ్ అట్లనే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట, రెడ్ కలర్ కూడా నేను. సో తర్వాత కింద మళ్ళీ పింక్ కలర్ తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ పింక్ కూడా అలానే మంచిగా డ్రా చేసేసుకుంటున్నాను. అదంతా క్లియర్గా అదంతా అయిపోయినాక మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ రాసుకున్నామో బ్రష్ పెన్స్తో అదంతా అయిపోయినాక నేనైతే ఇక్కడ దాని మీద ఆ పేపర్ దాని మీద పెన్సిల్ తీసుకొని లైట్ అవుట్లైన్ వేసుకుంటున్నాను అనమాట. లైట్గా, చాలా లైట్గా మీరు ఇక్కడ చూడవచ్చు, లైట్ అవుట్లైన్ వేసుకుంటున్నాను. లైట్గా అంటే చాలా లైట్గా, పెన్సిల్ స్కెచెస్ మళ్ళీ నాకు డ్రాయింగ్ చేసుకున్నప్పుడు కనిపించకుండా లైట్గా వేసుకున్నాను. ఇక్కడ నేను అదంతా అవుట్లైన్ రాసుకునేది అదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతా, మీరు చూసేసేయండి. సో ఇక్కడ ఏంటి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, 2 ఉన్నాయి ఏంటి అని చెప్పిన కదా స్టార్టింగ్లో కూడా. అలా ఇది వచ్చి నేను ఫస్ట్ స్కూల్లో నార్మల్ యాక్టివిటీల కింద గీసా, తర్వాత ఇప్పుడు ఇంట్లో నార్మల్గా చేద్దాము అని మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను డ్రాయింగ్ అనేది కొంచెం మంచిగా చేద్దాము ఈసారి అనుకున్నా, బట్ నేను డ్రాయింగ్ నాకు అంత రాదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ నేర్చుకుంటున్నా డ్రాయింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇప్పుడు అవుట్లైన్స్ గీసుకుంటున్నాను కదా, సో యూ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ నేనైతే అవుట్లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను అనమాట. గీసేసుకున్నాక ఐఎమ్ యూజింగ్ బ్లాక్
బ్రష్ పెన్ ఉంటుంది కదా, దాంతో నేను అదంతా ఫిలప్ చేసేసుకుంటున్నాను. నేను ఏదైతే అవుట్లైన్ గీసుకున్నాను. ఇక్కడ మీకు మేబీ లైట్గా కనిపించవచ్చు, ఎందుకంటే నేను లైట్గా స్కెచ్తో వేసాను. మళ్ళీ డార్క్ స్కెచెస్తో డార్క్ అవుట్లైన్ కాకుండా లైట్గా వేసా స్కెచ్ అనేది. సో మీకు డౌట్ ఉండొచ్చు, బట్ నేను దీంతో కవర్ చేసేస్తాను. చెక్ చేసేసేయండి, చూడండి. అండ్ డిఫరెన్స్ పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను కాబట్టి యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ అనమాట. తర్వాత ఇలా నార్మల్గా అవుట్లైన్ రాసేసుకుని ఇంకా ఇలా ఉందంటే ఫస్ట్ డౌన్ ట్రయాంగిల్, ఉల్టా ట్రయాంగిల్ రాసేసాక సెకండ్ దానికి అటాచ్డ్గా ఇంకో ట్రయాంగిల్ లాగా ఉందన్నమాట. సో ఇది అలానే రాసేసా. తర్వాత హెడ్ పార్ట్ అదంతా అయిపోయింది. హ్యాండ్స్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కింద కొంచెం లెగ్స్ అనేవి క్రాస్ లాగా ఉండాలి, క్రాస్ నార్మల్ లైట్లా అట్లా ఉండే అనమాట. ఇదంతా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ పైన ఒక మదర్ అండ్ డాటర్ లాగా ఉందన్నమాట. ఇది ఇట్లా నార్మల్గా ఆమె ఏదో పైన ఇట్లా హెడ్ మీద బ్యాగ్ లాగా లైక్ బాస్కెట్ టైప్ పట్టుకున్నట్టు ఉందన్నమాట. ఇక్కడ ఇది కొంచెం ఇట్లా మిస్టేక్ అన్నట్టు అనిపించింది, బట్ ఇట్స్ ఓకే ఫైన్ అని కొంచెం దాన్ని కవర్ చేసిన. ఇంకా స్టిల్ అని చెప్పి కొంచెం ఏదో ఒకటి కవర్ చేయాలి కదా అని చెప్పి కవర్ చేసేసిన ఆల్మోస్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత కింద ఇట్లా ఫ్లవర్స్ టైప్ ఉంది, కింద గ్రాస్ లాగా. సో ఇది నేను ఏం చేసిన అంటే, మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసిన అనుకో మంచి షేప్ అనేది వచ్చేస్తుంది ఫ్లవర్కి అనేది. ఇట్లా ఫస్ట్ ఇట్లా నేను ఇప్పుడు చూడండి ఒకసారి, నన్ను ఇవ్వండి ఇలా చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా ఏదో ట్రై చేసి అరే మంచిగా అనిపించింది నాకు కూడా. బట్ మీరు చెప్పండి, ఫస్ట్ ఇది బాగుందా, నేను లాస్ట్కి యాడ్ చేస్తా క్లిప్స్ అనేవి. ఫస్ట్ బాగుందా, సెకండ్ది బాగుంది, ఇప్పుడు చేసింది బాగుందా చెప్పండి. సో దట్ నేను ఇంకా ఏమైనా కావాలంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను ఆ డ్రాయింగ్ స్కిల్స్ అనేవి. మీరు చూడవచ్చు ఇలా ఒక 5 వేసా అనమాట డ్రాయింగ్ అనేది. అవి కింద గ్రాస్ లాగా. తర్వాత నేను ఏం చేసిన అంటే, వాళ్ళు రిఫరెన్స్ పిక్చర్లో వైట్ లాగా ఉంది, వైట్ ఏమంటారు డిజైన్స్ అనేవి పైన వైట్ కలర్ ఉంది. సో నేను ఇది ఇక్కడ ఏం చేసినానంటే సెకండ్ నేను వైట్ కలర్ యూజ్ చేయలేను, ఇక్కడ సిల్వర్ కలర్ ఇక్కడ మనకు బ్రష్ పెన్స్లో వస్తుంది కదా, అది యూజ్ చేసేసాను అనమాట. ఇక్కడ నేను మీరు చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ కొంచెం ఫస్ట్ రాసుకుంటున్నాను. దాన్ని బట్టి ఇట్లా పైన ఒక ఫ్లవర్ టైప్ ఉంది కదా, ఒక లీఫ్ స్టెమ్ టైప్, దాన్ని నేను మళ్ళీ ఇలా రాసేసుకొని ఇది నేను ఒక టెక్నిక్ యూజ్ చేసా. లీవ్స్ టైప్ రావడానికి ఇట్లా ఉల్టా పెట్టి బ్రష్ పెన్ అనేది ఇట్లా చేసేసాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది మనకి. లీవ్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇది పాస్ట్ సమ్ డేస్ నుంచి యూజ్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇకండి, ఇలా పెట్టేసేసా మొత్తం అన్నిటికీ. ఆ స్టెమ్స్ అయితే ఏవైతే కింద పడుతున్నాయో అవన్నిటికైతే ఇలా నేను ఆ టెక్నిక్ యూజ్ చేసిన. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది అనమాట ఆ టెక్నిక్ అనేది. చాలా సింపుల్. ఆ బ్రష్ పెన్ని ఉల్టా పట్టుకొని ఇట్లా చేయడమే. అండ్ 4 కలర్స్ యూజ్ చేసిన కదా ఇక్కడ నేను, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అండ్ పింక్. మీరు దాన్ని అటాచ్ చేయవచ్చు. మళ్ళీ నాకు అటాచ్ చేస్తే ఏమైనా పోతుందేమో అని నా భయంతో నేను చేయలేను అనమాట. బట్ ఇట్స్ ఓకే ఫైన్, మంచిగా ఈ అవుట్పుట్ కూడా మంచిగానే వచ్చింది. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేసినానంటే, ఇక్కడ హ్యాండ్స్కి ఆ రిఫరెన్స్ పిక్చర్లో ప్లస్ ఇక్కడ కూడా ఇట్లా హ్యాండ్స్ ఆమె పట్టుకునేటప్పుడు ఇలా ఉండే. ఇక్కడ నాకు మిస్టేక్ అయింది అనిపించింది. ఏంటంటే ఇట్లా ఆ గొలుసు ఏదైతే ఉందో నెక్లెస్ టైపు, అది కొంచెం మిస్టేక్ ఇలా థిన్గా వచ్చింది అనుకున్నా. మరి ఇట్స్ ఓకే ఫైన్ అని అనుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ చూడవచ్చు మీరు కూడా, కింద ఒక లైన్ అనేది డ్రాప్ చేసేసాక ఇలా పైన ఉంది, లైక్ ఇట్లా స్టెమ్స్ టైప్స్ కాకుండా లైన్స్, క్రాస్ లైన్స్ పెట్టేసా. ఇక్కడ సేమ్ డాటర్ ఉంది కదా, తనకు కూడా ఇలానే సేమ్ అదే డిజైన్ అనమాట. ఇక్కడ మళ్ళీ హ్యాండ్స్కి కూడా నేను ఇక్కడ ఏం చేశానంటే, నేను బై మిస్టేక్లీ కంప్లీట్ చేసిపించేసా. బట్ అదంతా మిస్టేక్ అయిందన్నట్టు అనిపించింది మళ్ళీ నాకు. ఇక్కడ చూడవచ్చు మళ్ళీ అదంతా ఓకే. ఇది సేమ్ ఆమెకి పైన ఎలా రాసామో పక్కకి సేమ్ అది కూడా సేమ్ అలానే రాసేసాను అనమాట. ఇక్కడ లెగ్స్కి కూడా వేయాలేమో, లెగ్స్కి ఏం లేదు, బట్ సింపుల్గా పైన స్టెమ్స్కి కూడా వేసాను. బట్ అది రిఫరెన్స్ పిక్చర్లో ఉంది, బట్ నాకు అదంతా ఏ బుద్ధి కాక నేను లీవ్గా వదిలేసిన అనమాట ఇక్కడ. బట్ మీరు కావాల్సి ఒకటే యాడ్ చేసేసుకోవచ్చు. లాస్ట్కి యాడ్ చేసిన, ఇంకా అది షూట్ చేయలేను అనమాట నేను. ఇవ్వండి
ఫ్లవర్ కింద ఉంది గ్రాస్ ఉంది కదా, ఆ గ్రాస్కి కూడా ఇక్కడ మధ్యలో మా చెల్లె నాకు కీచెన్ ఇస్తుంది అనమాట. నా కీచెన్ అక్కడ. సో మీరు చూసారా ఇప్పుడు ఎలా ఉందో, ఇలా వచ్చిందన్నమాట ఫైనల్ అవుట్పుట్ అనేది. ఏది బాగుందో ప్లీజ్ కమెంట్ అండ్ టెల్ మీ అనమాట. ఫస్ట్ బాగుందా, సెకండ్ది బాగుందా, ఏది ఉందో ప్లీజ్ కమెంట్ మీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.